ఓకే, అందరికీ నమస్కారం. ఎన్నో సంవత్సరాల తర్వాత మనం ఇలా ఒక చోట కలుసుకోవడం నిజంగా చాలా స్పెషల్ మూమెంట్. మన జీవితాల్లో ఎంత బిజీ అయినా, ఎంత దూరంగా ఉన్నా, ఈ రోజు కోసం టైం కేటాయించి ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇది ఒక ఫార్మల్ ఫంక్షన్ కాదు, ఇది మన ఓల్డ్ మెమరీస్ని మళ్ళీ గుర్తు చేసుకునే రోజు, మన ఫ్రెండ్షిప్ని మళ్ళీ సెలబ్రేట్ చేసుకునే రోజు. అప్పుడు మన దగ్గర డబ్బులు తక్కువ కానీ టైం ఎక్కువ. ఇప్పుడు డబ్బులు కొంచెం ఎక్కువ కానీ టైం తక్కువ. అయినా ఈరోజు అందరం ఇక్కడికి వచ్చాం. అదే మన ఫ్రెండ్షిప్ పవర్. మన కాలేజ్ డేస్ ఒక్కసారి మనం మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోదాం. ఆ పింక్ బిల్డింగ్ గుర్తుందా? ఆ క్లాస్ రూమ్స్, ఆ మెస్, ఆ హాస్టల్, మనకి మనమే పెట్టుకున్న స్పెషల్ క్లాసెస్, క్రికెట్, టీ కోసం కలిసి వెళ్ళిన రోజులు. అప్పుడు మన దగ్గర పెద్దగా ఏం లేదు, కానీ మన దగ్గర ఒకరికి ఒకరం ఉన్నాం. అదే మన అసలైన సంపద. టైం. ఇప్పుడు ఒక్కొక్కరం మన గురించి చెప్పుకుందాం. ప్రతి ఒక్కరు మీ పేరు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా కాలేజీ రోజుల్లో మీకు గుర్తుండిపోయిన ఒక మెమరీ చెప్పండి. స్పీచ్ పెద్దగా అవసరం లేదు. మన ఫ్రెండ్షిప్కి అటెండెన్స్ వేయడానికి 2 నిమిషాలు చాలు. మనలో ఫస్ట్గా క్లాస్కి లేట్ వచ్చేవారు ఎవరు? చెప్పండి మామ. నా పేరు మొహమ్మద్ తాహిరుద్దీన్. నేను ప్రాజెక్ట్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. కాలేజ్ టైంలో ఆడు ప్యాకేజ్ కార్డు గోడ తెగించాడు. దుగ్గురా 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 అని. అప్పుడు కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చి సస్పెండ్ చేయబోతే వాళ్ళందరూ వచ్చి నన్ను సపోర్ట్ చేసి సస్పెండ్ చేయడానికి ఆపోజిట్గా తీసుకెళ్ళి సస్పెండ్ చేయని అనేది అది ఒక మెమొరీ. నేను ఇప్పుడు నేను క్యూఎస్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను యూనిక్ ఇండియా కన్స్ట్రక్షన్ కంపెనీలో. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప వచ్చేసి 8th క్లాస్ చదువుతుంది, బాబు వచ్చేసి 3rd క్లాస్ చదువుతున్నారు. మన కాలేజ్ డేస్ అంటే రవి గారితో నేను మన ల్యాబ్ ముందు బైక్ డ్రైవ్ చేద్దామని ట్రై చేస్తే అక్కడ నుంచి డైరెక్ట్ కంప్యూటర్ ట్రైనింగ్ అక్కడ ఉండేది, అక్కడ పోయి దానికి గుద్దేసిన. అదొకటి. ఇంకొకటి, మనకు కాలేజీలో కాకుండా మణికాంత్ సంతోష్ వాళ్ళ రూమ్లో ఆ బాత్రూమ్, ఆ వెనకాల ఉన్న ఎదవకథలు, వెనకాల నుంచి సైడ్ కొట్టడం, మీరు చేసిన పనులన్నీ, కింద కంప్లైంట్స్. ఒక రోజు ఉండి గమనించాను, నైట్ పడుకున్నాను. మళ్ళా మణికాంత్ ఒకే పని, మెస్సుకోవాలి, ఎరిగి వండుకోవాలి, సాంబార్ తేవాలి, రైస్ పెట్టుకోవాలి, తాగాలి. వీళ్ళ పని అదే పని. ఒకటి. నెక్స్ట్ హాస్టల్ విషయానికి వస్తే శేఖర్ అన్న రాములు అన్న నా పక్క రూమ్ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దాని ఎలక్ట్రిక్ వాళ్ళతో కలిసి ఏదో గదులు పెట్టాను. ఇది నా మెమరీస్. ఇంకొక మెమరీ ఏంటంటే క్రికెట్, ఎవ్రీ ఈవినింగ్ క్రికెట్ ఆడేవాళ్ళం గ్రౌండ్లో. అక్కడ ఆడేటప్పుడు బాల్ వచ్చినప్పుడు అరే నరేష్ బాల్ వస్తుందిరా ఇట్లా అంటే తప్ప నేను నిద్ర లేచి బాల్ పట్టేవాడిని. అదే మిస్ అయ్యేది అప్పుడప్పుడు కోల్పోయేది. నాకు పార్ట్నర్ గా ఉండేది మణికాంత్, లెగ్ సైడ్. చూడరా తయారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి దుర్గా ప్రసాద్. నేను ప్రజెంట్ ఎల్బీనగర్ దగ్గర ఉంటున్నాను. నేను ఓన్గా కంపెనీ నడుపుతున్నాను. ప్రజెంట్ నాది ఓన్ కంపెనీ ఉంది. కంపెనీ నేమ్ వచ్చేసి బ్లూబర్డ్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, కమర్షియల్ బిల్డింగ్స్ అన్నీ చేస్తున్నాను. ప్రజెంట్ సివిల్ ఎండ్ టు ఎండ్ చేస్తున్నాను. కాలేజీలో మెమరీస్ అంటే చాలా ఉన్నాయి. డిప్లొమా వల్లే ఈరోజు ఈ స్థాయికి వచ్చాను నేనైతే.
డిప్లొమాలో ఉన్న నా పర్సనల్ బెస్ట్ మెమరీ వచ్చేసి నేను ఫస్ట్ ఇయర్ క్లాస్ సిఆర్ ఉన్నాను. సిఆర్ ఉన్నప్పుడు అందరి మార్క్స్ వచ్చాయి. ఆల్ సిఆర్స్తో అంటే అదర్ బ్రాంచెస్ సిఆర్స్తో కంపేర్ చేసుకుంటే నేను ఒక సబ్జెక్టు ఫెయిల్ అయ్యాను. అది బాగా డిప్రెషన్కి ఇద్దేసింది. నేను అప్పుడు లేదు మన క్లాస్ది ఏదైతే మన సివిల్ ఉందో నా వల్ల కొంచెం డౌన్ అయిందని నేను ఫీల్ అయ్యాను. చాలా సీరియస్ తీసుకొని చదివాను. 2-1లో నేను కాలేజ్ టాపర్ వచ్చాను. దానివల్ల సివిల్ ప్రౌడ్ అయిందని నేను ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా 2 times నేను కాలేజ్ టాపర్ వచ్చాను. నెక్స్ట్ మెమరీస్ వచ్చేసి పొద్దున్న లేస్తే మనము కాలేజ్ పంచువాలిటీగా రావడం, చదువుకోవడం, క్రికెట్ ఆడడం, టీ తాగడం, చాలా మెమరీస్ ఉన్నాయి. డిప్లొమా అనేది ఎప్పటికీ మర్చిపోలేని రోజులు, మళ్ళీ రాని రోజులని నేను ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ. నా పేరు రాములు. సో నేను ప్రెసెంట్గా మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. పాలిటెక్నిక్లో లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. ఫస్ట్ మన డిప్లొమా బ్యాచ్ వచ్చేసి 2006 to 2009. ఆఫ్టర్ 2009 బీటెక్ 9 to 12 అయిపోయింది. 12లో అయిపోయిన తర్వాత 6 months ఫీల్డ్లో వర్క్ చేశాను. మన దుర్గాప్రసాద్ రిఫరెన్స్తోని వర్క్ చేసినాను. సో ఆ టైంలో పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్ జాబ్స్ పడినాయి. సో దానికి అప్లై చేశాను. దాని తర్వాత ప్యారలల్గా నేను ఎంటెక్ కూడా జాయిన్ అయ్యి ఎంటెక్ కూడా కంప్లీట్ చేసుకున్నా. సో 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ మనకు మన పాలిటెక్నిక్ లెక్చరర్ అనేది రెగ్యులరైజ్ చేయడం జరిగింది. సో ప్రజెంట్గా గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. సో ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ ఆల్ ద ఫ్రెండ్స్. సో ఐఎమ్ హ్యాపీ సో దట్ రైట్. సో తర్వాత ప్రజెంట్గా చేస్తున్న జాబ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో డిప్లొమా మెమరీస్ వచ్చేసరికి చాలా ఉన్నాయి. బట్ దాంట్లో మేము ఉన్నది 40 మంది. రోజు 7 పీరియడ్లు అనుకుంటే దాంట్లో హార్డ్లీ జరిగేవి ఒక 2 పీరియడ్లు 3 పీరియడ్లు. దాని తర్వాత మేము ఎక్కువగా ఉన్నది గ్రౌండ్లోనే. సో క్రికెట్కి ఎక్కువ టైం ఇచ్చేవాళ్ళం. క్రికెట్ ఆడడానికి ఎక్కువ టైం దొరికేది మాకు. సో దాంట్లో మాకున్న 4 బ్రాంచ్లతో కలిపి బెస్ట్గా ఆడేవాళ్ళు, ఎక్కువ క్రికెట్ ఎవరు ఆడతారంటే సివిల్ అని చెప్పేవాళ్ళు. సో దాంట్లో బౌలర్గా నేను మంచిగా పర్ఫామ్ చేసినాను అనుకుంటున్నా. హ్యాట్రిక్ క్రికెట్ వికెట్స్ కూడా తీయడం జరిగింది. సో ఇంకా సివిల్ 40 మందితో క్లాస్ పంచుకోవడం కంటే మా రూమ్లో ఎలక్ట్రికల్, మెకానికల్, తర్వాత మేము సివిల్ వాళ్ళము ఇద్దరము, మొత్తం 7 మంది ఉండేవాళ్ళము. సో మా పక్కనే సివిల్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. సో చాలా మెమరీస్ ఇట్లా ఉన్నాయి. కాలేజీలో ఒక ఓపెన్ వెల్ ఉంటుంది. దాంట్లో ఈతలు కొట్టడం కానీ, క్రికెట్ ఆడడం కానీ, బయట ఫ్రెండ్స్తో తిరగడం, దుర్గాప్రసాద్ వాళ్ళ రూమ్కి వెళ్ళడం, దుర్గాప్రసాద్ వాళ్ళతో కలిసి చదువుకోవడం, ఇవన్నీ చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఖేతావత్ నాగేష్. నేను ప్రస్తుతం మిషన్ భగీరథ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దేవరకొండ సబ్ డివిజన్కి. నేను 2006 to 2009 కేటీఆర్ గౌడ్ పాలిటెక్నిక్ వనపర్తిలో నేను నా యొక్క పాలిటెక్నిక్ పూర్తి చేశాను. ఆ యొక్క మెమరీస్ని గుర్తు చేసుకోవడానికి ఈరోజు మా యొక్క ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్లో ఈరోజు మేమందరం కలుసుకున్నాము. సో ఆనాటి మా యొక్క చిన్న చిన్న జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో మీ ముందు నేను పంచుకోవాలనుకుంటున్నాను. అయితే నేను ఫస్ట్లో కాలేజీలో ఎంటర్ అయిన వెంటనే నాకు అది కరుణాకరణ బ్యాగ్ ఇట్లా పెట్టంగానే ర్యాగింగ్ చేసిండు. అది బాగా ఒక షాక్ లెక్క అనిపించింది. ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ ఇయర్లో నేను మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన తర్వాత నేను మళ్ళీ ఆ ఫెయిల్ అయిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ట్రిపుల్ వాళ్ళతో నేను కలిసి ఉండేటోను అనమాట. నేను శ్రీధర్, దాంట్లో దాదాపు 11, ఆ రూమ్లో 11 మంది ఉండేవాళ్ళు. సో యాక్చువల్గా ట్రిపుల్ వాళ్ళందరూ పాస్ అయ్యారు. అందులో ఉన్న నేను శ్రీధర్ ఇద్దరు ఫెయిల్ అయ్యాము. సో నాది మ్యాథమెటిక్స్ పోయింది. నాకు బాగా నా జీవితంలో ఫస్ట్ లైఫ్ని మార్చింది స్టేజ్ అంటే అదే అనమాట. వాళ్ళు నా బ్యాగ్ తీసేసి బయట పెట్టేసినారు. అప్పటి నేను ఏం చేసిన పైన వెళ్ళినాను 2nd floorకి. బట్ నాకు నచ్చక అక్కడి నుంచి సింపుల్గా బయట హాస్టల్లో తినడం, బయట రూమ్ పెట్టుకుని బయట ఉన్నాను అనమాట. సో ఖచ్చితంగా దీనికి నేను ఆన్సర్ చేయాలని చెప్పేసి
నేను చాలా సపోర్ట్ తీసుకున్నాను. అయితే నేను ఇదే ఫస్ట్ ఇయర్లో అంటే దానికంటే ముందే యాక్చువల్గా నేను పాలిటెక్నిక్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ శ్రవణ్ అన్న అండ్ మన రమేష్ బాబు సార్ వల్ల నేను పాలిటెక్నిక్ కంటిన్యూ చేయగలిగాను. ఆ రోజు ఒకవేళ నేను పాలిటెక్నిక్ కంటిన్యూ చేయకుండా ఉంటే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండకపోయేవాడిని. సో ఆ విధంగా జరిగిన తర్వాత సెకండ్ ఇయర్ నుంచి కంటిన్యూగా నేను మళ్ళీ నా లైఫ్లో సెటిల్ అయ్యేంత వరకు ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూడలేదు. సో నాకు పాలిటెక్నిక్ అనేది నా యొక్క జీవితాన్ని టర్న్ చేసింది. సో మేము అప్పుడు సెకండ్ ఇయర్ నుంచి తర్వాత బయట ఫీల్డ్స్కి వెళ్ళడం కానీ మా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం, రెగ్యులర్గా క్రికెట్ ఆడుకోవడం. క్రికెట్లో అయితే నాకు ఒక మంచి మెమరీ, ఒకరోజు ట్రిపుల్ వాళ్ళతో ఆడుతున్నప్పుడు 13కి ఆల్అౌట్ చేయడం, అందులో నేను 9 కూడా నేను త్రో చేసి వికెట్ తీయడం, అది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అది నాకు. ఇంకోటి మా ఫ్రెండ్స్తో కూడా ఒకరోజు కాలేజీ హాస్టల్లో ఇన్సిడెంట్ జరిగింది తాహిరుద్దీన్ది. అప్పుడున్న పరిస్థితిలో మేము అంటే అక్కడ జరిగిన సిచ్యువేషన్లో మేము బిల్డింగ్ నుంచి దూకాల్సి వచ్చింది. అందరం కంపములలో దూకేసినాం. అక్కడ నుంచి వరకు మా యొక్క రూమ్స్కి వెళ్ళిపోయి అది ఒక మంచి మెమరీ అనిపించింది. సో ఈ విధంగా మా యొక్క పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మేము ఎవరికి వాళ్ళు మా యొక్క జీవితంలో సెటిల్ కావడం చెప్పాం. ఇప్పుడు మంచి సెటిల్ అయ్యి మేమందరం కలుసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ. నా పేరు సాదిక్. నేను పాలిటెక్నిక్ ఈ బ్యాచ్ ఫైనల్ ఇయర్లో జాయిన్ అయినాను. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేస్తున్నాను. కాంటాక్ట్ బేసిక్, పర్మనెంట్ కాలేదు. నా మెమరీ వచ్చేసి అదే ఇప్పుడు ఇందాక చెప్పిండా తయారుపైది ఇన్సిడెంట్ అయిందని చెప్పి. పర్సన్ తెలియదు కానీ ముఖ పరిచయం ఉంది కానీ పెద్ద పరిచయం లేదు సార్ అని అన్నాడు. ఎవరో తెలియదు. అది నాకు ఇప్పటికీ అది మర్చిపోలేను నేను. అది అప్పుడప్పుడు గుర్తు చేసుకుని అవుతుంటే నేను అది అంతే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. 2006లో డిప్లొమాలో జాయిన్ అయ్యాను. రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళేవాడిని, కానీ చదువు మాత్రం అంతంతే ఉండేది. బాగా చదివేవాడిని కాదు. 2009లో డిప్లొమా అయిపోయింది. 2009లో డిప్లొమా కంప్లీట్ అయింది. బయటకు వచ్చిన తర్వాత అంటే ముందు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయలేకపోయాను, అలా జాబ్లో కూడా జాయిన్ అవ్వలేకపోయాను. కొంచెం ఫీల్ అయ్యాను. తర్వాత ప్రైవేట్ కంపెనీలో జాబ్ దొరికింది. దాంతో ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఇప్పుడు యాజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ డీల్ చేస్తున్నాను ప్రజెంట్. బట్ ఏంటంటే పోయిన కాలాన్ని అయితే తిరిగి తీసుకురాలేము కాబట్టి అప్పుడు చదువుకుని ఉంటే కొంచెం బెటర్గా ఉండేవానని కొద్దిగా ఫీలింగ్ అనేది ఒకటి ఉంది. బట్ డిప్లొమా నా విషయంలో అయితే కొంచెం నాకు బాధగా ఉంది. సో థ్యాంక్ యూ. ఫ్రెండ్షిప్ 2006లో నేను పాలిటెక్నిక్ చేయడం జరిగింది. బట్ చదువు అనేది విషయంలో వస్తే నేను మైనస్, యాక్చువల్ అయితే మైనస్. అందరు బాగా చదువుతున్నారు, బట్ నేనైతే నా లైఫ్లో చాలా కోల్పోయాను. చాలా అంటే చాలా కోల్పోయాను. కానీ ప్రతి సినిమాలో హీరో అన్నట్టు విలన్ ఉన్నట్టు నా లైఫ్లో నేనే విలన్ని. నా విలన్తో పాటు నాతో పాటు మీ అందరినీ నేను కంపేర్ చేసుకుంటే నా స్నేహితులని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ప్రతి ఒక్కరు కూడా శ్రావణ్ అంటే బట్ ఉన్నాడు, బట్ అంతే. కానీ నా లైఫ్లో ప్రతిదీ మెమొరబులే. మీరు అందరంటే నేను ఓపెన్గా చెప్తున్నా. ముఖ్యంగా ప్రతిదీ అంటే కాలేజ్ డేస్లో నేను ఎలా లైఫ్లో ఎంజాయ్ చేశానో నాకు తెలుసు. బట్ నా ప్రాబ్లమ్స్ నేను అచీవ్మెంట్ చేశాను, కానీ నా చదువులో మాత్రం నేను వెనుకబడిపోయాను. బట్ ఈరోజు మా తల్లిదండ్రుల ఒక దీవెనతో ఒక పీజీ ఎంఎస్డబ్ల్యూ కంప్లీట్ చేసి ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా పనిచేయడం, కానీ ఈరోజు తర్వాత 5 స్టార్ కంపెనీలో క్రెడిట్ మేనేజర్గా పనిచేస్తున్నాను ప్రజెంట్గా అయితే. గాడ్ ఈజ్ గ్రేట్. నా ఫ్రెండ్స్ దీవెనలు, మీతో పాటు నేను ఉండడం అనేది చాలా మెమరబుల్ ఈ విషయం అయితే. ఈరోజు ఈ సమయంలో కలవడం అంటే అసలు వేరే లెవెల్. బట్ మీకోసం నేను ఎంత దూరమైనా రావాలనుకున్నా అదే రీతిగా నేను రావడం జరిగింది. అందులో కొంతమంది మిస్ అయి ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండాలనే ఆనందంతోనే నేను ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ టైం మళ్ళీ మనం అందరం మళ్ళీ ఫ్యూచర్లో కలవాలనే ఉద్దేశంతో నా ఆలోచన నేను మీకు వ్యక్తపరుస్తున్నా. కానీ గాడ్ ఈజ్ గ్రేట్, హ్యాపీగా లైఫ్ అచీవ్మెంట్ చేశాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. సో అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నా నుంచి నేను చెప్పాలనుకునేది. కానీ బట్ మిస్ యూ అందరికీ కూడా.
థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్రకాంత్. నేను వాసవి గ్రూప్లో సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. మెమోరీస్ అంటే నా డిప్లొమాలో అయితే ప్రతి ఇయర్ ప్రతి రూమ్ చేంజ్ అయ్యేవాడిని. రూమ్కి బట్టి ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, ఫ్రెండ్స్ చేసేవాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్. నేను మల్లారెడ్డి డెంటల్ కాలేజ్లో డెంటల్ టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను. నేను డిప్లొమాలో ఒక 4 months ఉన్నాను. 4 monthsలో 2 months కాలేజ్కి వచ్చినాను. మెమొరీస్ అంటే 2 months ఈ జమ్నీగాన్తోనే అమ్మాయిలు ఇంకా ఆ కాలేజ్ అంతా జరిగింది. ఇంకా హైలైట్ ఏంటంటే వాడు ఎవడో ఆ లోకల్ ఎవరో మనిషిని పట్టుకుని అది చెట్ల మందు తీసుకుండు. ఎందుకు మామ అంటే పవర్కి మామ అన్నాడు. ఏ పవర్ నాకు అప్పుడు తెలియదు, ఇప్పుడు అర్థమవుతుంది ఏ పవర్. ఇంతే ఫ్రెండ్స్. కానీ మామ ఇప్పుడు కూడా ఆ పవర్ పనిచేస్తుంది. కృష్ణ. ఇప్పుడు వచ్చేసి విబిజీ రామ్జీ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఈసీగా ఇంజనీరింగ్ కన్సల్టెంట్గా వికారాబాద్ డిస్టిక్లో పనిచేస్తున్నా. గత 10 సంవత్సరాల నుంచి అక్కడనే పనిచేస్తున్నా. అంటే డిప్లొమా సంబంధించి కొన్ని మెమొరీస్ అంటే యాక్చువల్గా నేను డిప్లొమా 10th తర్వాత 1 year నాది వేస్ట్ అయిపోయింది. నేను ఫస్ట్ సారి చేసినప్పుడు నాకు మెకానికల్ వచ్చింది. యాక్చువల్గా మెకానికల్ ఇంట్రెస్ట్ లేక నేను అంటే ఫస్ట్ సిసిపి అనే ఒక కంప్యూటర్కి సంబంధించింది ఒకటి వచ్చింది. అది ఇంట్రెస్ట్ లేక 1 year ఆగి వేస్ట్, మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ రాసి మెకానికల్ వస్తే మరి మెకానికల్ నుంచి సివిల్ కన్వర్ట్ చేసుకొని 140లో జాయిన్ కావడం జరిగింది. యాక్చువల్గా జాయిన్ అయిన తర్వాతనే కొంచెం ఒక లైఫ్ అనేది చేంజ్ అయిపోయింది. ప్లస్ ఒక అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, మేమున్న విధానం కానీ, నేను కష్టపడే విధానం కానీ అంటే ఆ సివిల్తోనే చేంజ్ అయిపోయింది అని అనుకుంటున్నాను. ఇప్పటికంటే ఇప్పుడున్న స్టేటస్ కానీ అప్పటికున్న స్టేటస్ కానీ చాలా డిఫరెన్స్ మా ఫ్యామిలీలో కూడా చేంజ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మనము ఫస్ట్ ఇయర్లో కొంచెం అంటే నేను అప్ అండ్ డౌన్ చేస్తుంటే కాలేజ్ ఇంటి దగ్గర నుంచి మా తమ్మ ఇంటి దగ్గర అప్ అండ్ డౌన్ చేస్తుంటే నన్ను సీనియర్స్ కానీ ఎవరు కానీ ర్యాగింగ్ చేయలేదు. ఎందుకంటే నేను లోకల్లోని కొంచెం అది ఒకటి చాలామంది నేను అప్పుడప్పుడే గొడవ పడిన చాలా సీనియర్స్ మెకానికల్ వాళ్ళతో చాలామంది గొడవ పడ్డా నేను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ సెకండ్ సెమ్ 2-2లోనేమో సిఆర్ అయినా క్లాస్ ఇయర్ అయినప్పటి నుంచి కొంచెం ఇక క్రికెట్ అంటే నేనే క్యాప్టెన్ ఉండే, అన్ని ఆల్రౌండర్ నేనే ఉండే అందులో. ప్లస్ ప్రతి ఒక్కటి అంటే నేను మేనేజ్మెంట్ లాగా చేసేదాన్ని ఒక దానిలాగా అయితే మెయింటైన్ చేస్తుండే. ప్లస్ సిఆర్ క్లాస్ సిఆర్లో కూడా కొంచెం మంచిగానే అందరినీ ఒక పద్ధతిలో కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా అందరికీ దగ్గర ఉండి చూసుకొని 3rd year వరకు క్లియర్ చేసి ఉన్నాము. ఒకటి బెస్ట్ మెమరీ ఏంటంటే ఒకరోజు ఇట్లనే క్రికెట్ ఆడుతుంటే లోకల్తో గొడవ అయింది. అది చాలా పెద్ద గొడవ అయింది. అప్పుడు పోలీసుల దాకా కూడా వెళ్ళిపోయింది. కానీ అప్పుడు అందరు మన ఫ్రెండ్స్ వచ్చి సపోర్ట్ చేసి దాన్ని రవి ఆడు అందరు లోకల్ వచ్చి కొంచెం బాగా సపోర్ట్ చేయడం వల్ల మనం కొంచెం హైలైట్ అయినాము. అందరం కొంచెం హైలైట్ అయ్యి కొంచెం దాన్ని బయట అంటే దాన్ని పెద్ద కాకుండా అక్కడికక్కడ క్లోజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్ బొమ్మాలి. నేను సర్వేయర్గా జాబ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది నాకు 2012లో ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో రిటర్న్ ఎగ్జామ్లో వచ్చింది, జాబ్ వచ్చింది. అప్పుడు కూడా స్టేట్లో 11th ర్యాంక్ వచ్చాను. సో ఫర్దర్గా ఏమైందంటే డిప్లొమా 2006లో ఓన్లీ 1 year చేసిన కేటీఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఓన్లీ 1 year చేసిన. నేను 1 yearలో నేను ఏంటంటే రూమ్లో ఉన్నాను. మెకానికల్ సందీప్ అన్న, సంగీత్ అన్న, మళ్ళీ ఎలక్ట్రికల్ బ్రహ్మేంద్ర, మళ్ళీ శ్రీనివాస్ అన్న ఒక సీనియర్ ఉంటుండే. మెయిన్ ఏంటంటే నాకు 10th వరకు తెలుగు మీడియం కదా, ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయినాక ఇంగ్లీష్లో మోటివేట్ చేసింది ఏంటంటే మెకానికల్ శ్రీనివాస్ అన్న. సో ఆ అన్న ఇచ్చిన ఇన్స్పిరేషన్తో మళ్ళా నేను ఫర్దర్గా ఎక్కడ నేను డ్రాప్అవుట్ కాలేదు. ఫస్ట్ ఇయర్లో నాకు ఏమైంది, డ్రాయింగ్ ఫెయిల్ అయ్యాను. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ మంచి స్కోర్ వచ్చింది కానీ డ్రాయింగ్లో ఫెయిల్ అయ్యాను. అదొక్కటే. తర్వాత ఎప్పుడు నేను ఫెయిల్ కాకుండా నా ఫ్యూచర్ని అట్లా కంటిన్యూ చేసుకుంటూ పోయాను. కాకపోతే నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే నేను 10th అయినాక డిప్లొమా చేయడం నా లైఫ్లో చాలా చాలా చేంజెస్ అయినాయి. ఇదే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జిఎం దేవేందర్. నేను పాలిటెక్నిక్లో 2006 నుంచి 9 వరకు కంప్లీట్ చేశాను. అయితే చదువుతుంటే మధ్యలో సబ్జెక్ట్స్ కొన్ని పోయినాక ఇంకా ప్రిపరేషన్ అయ్యి ఇంకా ఫీల్డ్లో వర్క్ చేసుకుంటూ అట్లా కంప్లీట్ చేశాను మొత్తం మీద. ఇప్పుడు ప్రస్తుతం అయితే సివిల్ కాంట్రాక్టర్గా వర్క్ చేస్తున్నా. బయట గవర్నమెంట్ బ్యాంక్లో ప్రాజెక్ట్ తీసుకొని చేస్తాను. క్లాస్కి లేట్ వచ్చేవాడిని. లేట్ వస్తే సీన్ సార్ ఏం చేసిండు, ఇంకా రావద్దని చెప్పిండు. చెప్పేవరకు క్లాస్లో చాలామంది సపోర్ట్ చేశారు. అందరు సపోర్ట్ చేసి సార్ చెప్పేది అర్థమవుతలేదని చెప్పారు. చెప్పేవరకు
సార్ కాంప్రమైజ్ అయిపోయింది. నేను ఇప్పుడు లిబర్ అయ్యేటోని కొద్దిగా క్లాస్ అందరు ఫ్రెండ్స్ సపోర్ట్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వరుణ్ కుమార్. నేను ప్రెజెంట్ వచ్చేసి ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను. నా డిప్లొమా కెరియర్ కన్నా ముందు 10th పాస్ అయిన తర్వాత నాది ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. దాని ముందు చెప్తాను. 10th అయిపోయిన వెంబటే నాకు తెలిసిన స్టడీ పరంగా ఏంటంటే ఇంటర్, డిగ్రీ ఈ నాలెడ్జ్లోనే ఉండే. డిప్లొమా పాలిటెక్నిక్ ఫస్ట్ టైం విన్న పాలిటెక్నిక్ అనేది. అది కూడా మాకు తెలియదు, మా బాబాయ్కి తెలుసు. ఆయన కొంచెం స్టడీడ్ తీసుకెళ్ళి పాలిటెక్నిక్ సీప్ ఎంట్రన్స్ రాపించి పడింది. ఆ సీపు నిజంగా చెప్తాను, పాలిటెక్నిక్ అనేది ఏంటో కూడా తెలియదు, పాలిటెక్నిక్ మీనింగ్ కూడా తెలియకుండా వెళ్ళి రాసినాం. ఇష్టం లేకుండా రాసినాం, వచ్చింది. అప్పుడున్న సిచ్యువేషన్లో మనకి రాసిన వెంబటే వచ్చింది ఆ సీట్ కూడా. అయితే ఇష్టం లేకుండా వెళ్ళాం. ఫస్ట్ కౌన్సిలింగ్కి సీటు దొరకలేదు. సెకండ్ కౌన్సిలింగ్కి ట్రై చేయి, ఖచ్చితంగా నీ స్కోర్ తక్కువే ఉంది కదా, 75,000-80,000 వచ్చినోడు కూడా సీట్ వచ్చింది, నీ 28,000 నీకెందుకు రాదని చెప్పేసి మాసప్ ట్యాంక్కి పంపించింది. అప్పటికే మా ఏరియాలో కొత్తగూడెం, ఖమ్మం డిస్ట్రిక్ట్ సరౌండింగ్లో ఎక్కడ సీటు దొరకదు. ఆ టైంకి నాకు తలకు మాసినోడు ఒకటి తగిలిండు, డిడ్డుగాడు అని చెప్పేసి, ఎలక్ట్రికల్. మీ అందరికి గుర్తుందా? జాక్సన్ గాడు. ఆడు వాళ్ళన్న మెకానికల్ ఇంజనీర్, అప్పటికి 3rd ఇయర్లో ఉన్నాడు. ఆడు ఉన్నాడు కదా అన్న సపోర్టింగ్ తోటి కేడిఆర్ గౌడ్ పాలిటెక్నిక్లో అప్పుడు ఎంట్రీ ఇచ్చినాడు. ఎస్, డిడ్డుగాడు నేను కలిసి వచ్చినాడు. వాడు ఎలక్ట్రికల్ తీసుకుంటూ నాకు సివిల్ బాగుంటుంది, అప్పుడున్న సిచ్యువేషన్లో సివిల్ చాలా బాగుంటుంది ఫ్యూచర్ అని చెప్పేసి జాయిన్ అవ్వమని చెప్పింది. వచ్చిన అక్కడి నుంచి లైఫ్ మొత్తం టర్నింగ్ పాయింట్. స్టడీయా నాకంతకైతే పేరెంట్స్ దగ్గర నుంచి పక్కకు వచ్చిన తర్వాత స్టడీ మీద పోయింది, ఎక్కువ ఎంజాయ్మెంట్ మీద పడిపోయింది. కాలేజ్కి చాలా తక్కువ రావడం, క్లాసులకి చాలా తక్కువ అటెండ్ అవ్వడం, ఎక్కువ గ్రౌండ్లోనే ఉండేటోళ్ళు. అది వద్దులేరా, అవన్నీ అందరికీ ఉన్నాయిలే. కానీ కృష్ణగడ్ అన్న గొడవ చూసినావా? ఆ గొడవ ఫస్ట్ అందులో ఉన్నప్పుడు నాతోటి స్టార్ట్ అయింది. నేను జూనియర్స్తో కలిసి లోకల్ వాళ్ళు వచ్చింది క్రికెట్ ఆడడానికి. వాళ్ళతో పాటు ఆడేటప్పుడు వాళ్ళు కొంచెం రుబాబుగా ర్యాష్గా ఉన్నారు, మా మీద గొడవ పడేసి కొట్లాడుతాను. మీరు అప్పుడే క్లాస్ నుంచి బయటకు వచ్చి లేనిరా ఇక్కడ గొడవ అవుతుందని చెప్పి ఉరుక్కుంటూ వచ్చేసి వాళ్ళందరి మీద గట్టిగా మన టీం అంతా బయటకు వచ్చి అందరినీ ప్రొటెక్ట్ చేసింది. ఆ టైంలో లేకపోతే నన్ను ఒక్కని వీడు మన అందరు వచ్చిన మన క్లాస్మేట్స్ అందరూ వచ్చిన ఆ టైంలో. ఇది నాకైతే చాలా పెద్ద మెమరీ డిప్లొమా లెవెల్లో. దాని తర్వాత ఇక ఫ్రెండ్షిప్స్ పరంగా వస్తే గుర్తుందేమో, ఈ సంతోష్ గారు, ప్రసాద్, మేము హాస్టల్ దారిలో వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు కంచె మొత్తం పూల చెట్లు ఉండేవి. ఆ పూల చెట్లలో ఒక 3 పూలని, అది ఎప్పటికీ ఎండేటివి కావు. మేము పెట్టుకున్న ముద్దుగా ఏంటంటే మా ముగ్గురం, అరే మన ముగ్గురికి నిదర్శనం రా పూలు, మన ముగ్గురం ఏమన్నా ఏంటారు అది ఏదేదో పెట్టినాం దానికి 3 పూలు, 6 కాయలు కాదు 3 పూలు. నిజంగా అది నాకు తెలిసి ఆల్మోస్ట్ మన డిప్లొమా అయిపోయేంత వరకు కూడా అలాగే ఉన్నాయి, ఎండిపోయినా కూడా అట్లనే ఉన్నాయి, పోలే. మాకు ఇప్పటికీ గుర్తుంది. చాలా హార్ట్ఫుల్ మెమరీ అది. థ్యాంక్ యూ. నా పేరు మణికాంత్. నేను ప్రజెంట్ గజ ఇంజనీరింగ్లో డిప్యూటీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. డిప్లొమా నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు, జాయినింగ్ ఫార్మాలిటీస్ కోసం వచ్చినప్పుడు ఫస్ట్ నేను కలిసిన వ్యక్తి కృష్ణ. తర్వాత క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ కలిసిన వ్యక్తులు ఆంజనేయులు, సురేష్. తర్వాత మిగతా అందరితో ఉన్నాను, అందరితో కలిసి ఉన్నాను. ఫస్ట్ అందరినీ అన్నయ్య అని పిలిచి మాట్లాడాను అందరితో. తర్వాత అన్నయ్యలు పోయినాయి, అందరి దగ్గర అన్నయ్యలు పోయి నిక్ నేమ్స్ వచ్చినాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పిలవడం, ఒక్కొక్క నిక్ నేమ్స్, తిట్టడం, అరవడం, సరదాగా ఉండడం, ఏడ్పించడం, నన్ను వాళ్ళు ఏడ్పించడం, ఇవన్నీ
క్రికెట్ ఆడడం, చదువుకోవడం, ఇలా మెమరీస్ చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక్కరని కాదు, ప్రతి ఒక్కరితోటి ఒక్కొక్క స్పెషల్ మెమరీ ఉంది నాకు. ఇంకా స్పెషల్ అంటే శివకాంత్ సార్ మనకి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో శివకాంత్ సార్ అసలు నన్ను చాలా స్పెషల్గా ట్రీట్ చేశాడు ఆయన. నాకు అది ఎప్పటికీ సార్ నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. నన్ను బాగా లైక్ చేశారు. నాకు కూడా చాలా లైక్ ఉండేది ఉన్నట్టు. ఆయన ప్రోగ్రామ్ బెస్ట్, అదొక స్పెషల్ మెమరీ నాకు. బెస్ట్ అని కూడా కాదు, స్పెషల్ మెమరీ అది నాకు. ఇంకా మిగతా వేరే అంటే క్రికెట్ ఆడడం డైలీ, ఆల్మోస్ట్ ఎవ్రీడే క్రికెట్ ఆడేవాళ్ళం. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. కృష్ణతో గొడవ 6 నెలలు మాట్లాడలేదు, అదొక మెమరీ. రకరకాలు. నరేష్తో క్లాస్ అందరూ హోమ్సిక్ అని ఇంటికి వెళ్ళిపోయారు. సెకండ్ టైం హోమ్సిక్ కాదు, ఏదో పండగకి ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే 2 days మేమిద్దరం, వాడు వంట చేసేవాడు, నేను తినేవాడిని. ఇద్దరం కలిసి చదువుకునేవాళ్ళం. ఇది స్ట్రక్చరల్ స్టీల్ను ఇది ఇద్దరం చదువుకొని చేశాను వాడితో. నేను తాహర్తో క్రికెట్ డైలీ ఆడాను, సాయి చుక్కలు, అదొక మెమరీ. తర్వాత రాములు గారి స్పీడ్ బౌలింగ్ ఒక మెమరీ. వాడితో ఆమ్ రీజనింగ్ ఆడేవాడు అప్పుడప్పుడు, వాడితో నాకు అదొక మెమరీ. సాదిక్యూ నాకు ఉండేవాడు కానీ మేమిద్దరం కలిసి జమ్నీని ఏడిపించేవాళ్ళం, శేఖర్ని, అదొక మెమరీ. శ్రవణ్ గారు ఉండేవాడు కానీ వాడికి కూడా అంతే. వాడిని కొంచెం మా ఇద్దరి మధ్యలో, వాడిది అందరితోటి కొంచెం అతి ఉంటుంది. ఒక లిమిట్కి కొంచెం ఇంకొక లైన్ ఎక్స్ట్రా ఉంటుంది. వాడిని లిమిట్ క్రాస్ చేసి వెళ్తాడు. ఓకే, వాడి ఫ్రెండ్ కాబట్టి మేము కూడా వాడితో అలాగే ఉంటాం. మేము కూడా వాడి దగ్గర ఒక లైన్ మేము కూడా క్రాస్ చేస్తాం, వాడు కూడా క్రాస్ చేస్తాం. ఇంకా శేఖర్ అంటే ఇక 9122 12219 శివమణి. ఇంకా చంద్రకాంత్ విషయానికి వస్తే చెప్పేదేం లేదు. ఫస్ట్ ఇయర్ నా రూమ్మేట్, వాడు చెప్పిన ఇందాక స్టోరీలో, ఫస్ట్ ఇయర్లో నా రూమ్మేట్. నెంబర్ ఆఫ్ రూమ్స్లో ఒక రూమ్ నాది. అంటే నేనే ఒకరి దగ్గర వాడు కూడా వచ్చి నాతో పాటు ఫస్ట్ ఇయర్ రూమ్మేట్. తర్వాత వరుణ్ నాకు పరిచయం స్టార్టింగ్లో అంత లేదు, అంటే మాట్లాడడం అంతా అయ్యేది. కాకపోతే ఫస్ట్ ఇయర్లో ఒకసారి హాస్పిటల్ ప్రాబ్లం ఒకసారి వచ్చింది. ఆ ఇష్యూ మాకు బాగా క్లోజ్ అయింది. అది అక్కడి నుంచి వీటితో చాలా బాండ్ ఏర్పడింది. తర్వాత శ్రీను ఫస్ట్ ఇయర్లో మామూలుగా ఉండేవాడు, కానీ కాలేజీలో ఉన్నప్పుడు కన్నా కాలేజ్ అయిపోయిన తర్వాత మా ఇద్దరి మధ్య బాండ్ ఎక్కువ. ఈవెన్ శంకర్ అయితే చెప్పక్కర్లేదు. ఫస్ట్ ఇయర్లో జస్ట్ 3 months ఉన్నాడు. వాడు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆల్మోస్ట్ చెప్పలేదు నాకు. జస్ట్ ఇక బయలుదేరుతాను అన్నప్పుడు చెప్పి వెళ్ళిపోయాడు. సడన్గా చెప్పి వెళ్ళిపోయాడు. ముందే చెప్తే తిరుగుతానో వెళ్ళనియానో ఏదో రీజన్తో వాడు చెప్పలేదు. సడన్గా చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని రోజులు మాట్లాడాడు. మళ్ళీ వాళ్ళ మధ్యలో ఒక 1 year మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ కాంటాక్ట్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు వన్ ఆఫ్ ద ఫ్యామిలీ పర్సన్, ఫ్యామిలీ రిలేటివ్స్లో వాడు కూడా ఒకడు అయిపోయాడు. ఇంకా దేవేందర్ విషయానికి వస్తే క్లాస్లో ఉన్నప్పుడు ఏడిపించేవాళ్ళం, సరదాగా ఉండేవాళ్ళం. వాడితో నాకున్న మెమరీ ఏంటంటే ఇప్పటికీ మర్చిపోలేను. నేను ఒక ఎగ్జామ్కి రాయడానికి వచ్చాడు, ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేదు. బయట తిట్టాను బాగా, ప్రిపేర్ అవ్వకుండా వచ్చి ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నది అని సంవత్సరం తిట్టాను. ఎగ్జామ్ రాయకుండా వెళ్ళిపోయాడు. అది అటెండ్ కూడా చేయలేదు. ఎగ్జామ్ నేను తిట్టానని చెప్పి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ప్రిపేర్ అయ్యి రాస్తానని చెప్పి ఎగ్జామ్ అటెండ్ చేయకుండా వెళ్ళిపోయాడు. అదొక మెమరీ. తర్వాత సంతోష్తో నాకున్న మెమరీ, ఫస్ట్ ఇయర్ అంత బాగుండలేదు కానీ సెకండ్ ఇయర్ నుంచి నా రూమ్మేట్ సంతోష్. వాళ్ళతో నాకున్న మెమరీ ఏంటంటే ఉండేవాళ్ళం,
వాడు కొన్ని విషయాలు తగ్గడు, నేను కొన్ని విషయాలు తగ్గను. వాడికి నచ్చినట్టు వాడు బద్ధకం చూపించాడు, నేను నాకు నచ్చినట్టు నేనే చేసేవాడిని కొన్ని విషయాలు. వాళ్ళ దగ్గర నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా ఆకలితో ఉంటే ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి ఏదో ఒకటి తినిపించే ఇది చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర నాకు అది బాగా నచ్చేది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే క్లాస్లో ప్రతి ఒక్కరితోటి స్పెషల్ మెమరీ అనేది ఉంది. ఒక్కొక్కరితో ప్రసాద్ కూడా అట్లా అసలు ఫస్ట్ ఇయర్ కన్నా నెక్స్ట్ 2 years క్లాస్ ఉండే రూమ్మేట్ బాగా హైలైట్ చేశాడు కాలేజ్ మొత్తం. ఇంకా చెప్పుకుంటూ పోతే అలా మంచి పని నడుస్తుంది ఇప్పటికీ. అయితే అదే గట్టిగా చెప్పురా, అది అస్సలు పైన తాహెర్ బాయ్ చెప్పాలంటే సార్ నాకు మెమరీ తాహెర్తో ఎక్కువ మెమరీ అంటే ఇంటికి వెళ్ళింది ఎక్కువ మెమరీ ఉంది. తర్వాత ఒకసారి వచ్చి సబ్జెక్ట్ ఒకటి చెప్పించుకున్నాడు, అదొకటి మెమరీ ఉంది. అలా రోజు రూమ్కి వచ్చేవాడు కాలేజ్ అవుతున్నప్పుడు. క్రికెట్కి వచ్చేవాడు, క్రికెట్ టీంలో వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్. లేట్గా వచ్చేవాడు. లేట్ కమ్మర్, మా క్లాస్ లేట్ కమ్మర్ తాహెర్ భాయ్. ఇంకా ఇక్కడ ఉన్న యాక్చువల్గా ఏంటంటే వీళ్ళందరూ కూడా డిప్లొమా అయిపోయిన తర్వాత నేను అనుకున్నాను అంటే మేబీ 40 members ఉండకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఒక 15-20 members అయినా రెగ్యులర్గా మనతో టచ్లో ఉంటారు అనుకున్నాను. బట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. అందరూ ఎవరి వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళు బిజీ అయిపోయారు, ఎవరి వాళ్ళ లైఫ్స్ బిజీ అయ్యేలా చేసాయి వాళ్ళ ప్రొఫెషన్స్. దాన్ని బట్టి అందరూ అంటే వాళ్ళకి కుదిరినప్పుడు మనకి కుదరదు, మనకి కుదిరినప్పుడు వాళ్ళకి కుదరదు. బట్ ఎప్పటికైనా ఇలా అట్లీస్ట్ ఫోన్ కాంటాక్ట్స్ అయినా ఉండి మెయింటైన్ చేసుకుంటారు. అంటే ఈ బ్యాచ్ వేరియేషన్ ఇవన్నీ కాకుండా అందరం ఒకటే అన్న ఫీల్డ్లో ఉండి అందరం కలిసి ఉంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఇలాగా మళ్ళీ 20 years పట్టింది మన 15 members గ్యాదర్ అవ్వడానికి. చూడాలి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుందో మళ్ళీ ఇలాంటి గ్యాదరింగ్ మనం చేసుకోవాలంటే అవుతుందో లేదో అది కూడా డౌట్ ఉంది. అందుకే నేను వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చాను. మళ్ళీ మిస్ అవుతుందా లేదా, ఇంతమంది మనకి కలవడానికి కుదురుతుందా కుదరదా ఫీల్తో చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ నెక్స్ట్ గెట్ టుగెదర్ ఫర్ నెక్స్ట్ ఇయర్. నేను చాలా ఆశగా చూస్తున్నాను, చూద్దాం ఏమైతే. థ్యాంక్ యూ. మనందరం కలిసి ఇక్కడ గెట్ టుగెదర్ 20 years మనం చేసుకున్నాం ఈరోజు. కానీ మనందరిలో ఒక ఫ్రెండ్ మిస్ అయ్యాడు. ఎవడు అంటే మన నరేందర్ను అతనితో మనం చేసిన చేష్టలు కానీ వాడు కష్టపడి చదివేవాడు, కష్టపడి చదివి జాబ్ చేసి వాడు చాలా పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి బాగా మెయింటైన్ చేశాడు. ఎందుకంటే వాడు అంతకుముందు టచ్లో కూడా ఉండేవాడు నాకు, అంతకుముందు కరోనా, బిఫోర్ కరోనా. కానీ ఆ కరోనా టైంలో వాడు చనిపోవడం జరిగింది. వాని గురించి గుర్తు తెచ్చుకుంటే చాలా బాధ చేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ వాని జ్ఞాపకార్థం ఒక 2 minutes మనం పాటిస్తే గుర్తొస్తున్నాయి ఆ నవ్వులన్నీ, గుండెలో ఇంకా ప్రతిధ్వనులై, కాలం దూరం
చేసినా మన స్నేహం మాత్రం మారలేదే. 16 ఏళ్ల వయసులో కలిసి కలలు కన్నా 36 ఏళ్ల వయసులో ఆ జ్ఞాపకాలను వెతుకుంటూ వచ్చాం. అప్పుడు చేతిలో పుస్తకాలుండేవి, ఇప్పుడు బాధ్యతలున్నాయి. జీవితం ఎంత మారినా మారని ఒక్క బంధం మన స్నేహమే. ఆ మొదటి రోజు తెలియని ముఖాలు, కొద్ది రోజుల్లోనే ప్రాణ స్నేహాలయ్యాయి. లాస్ట్ బెంచ్ నవ్వులు, క్యాంటీన్ టీలు, వర్షంలో తడిసిన సాయంత్రాలు, మనకి మనమే పెట్టుకున్న స్పెషల్ క్లాసులు, చదువు కంటే స్నేహమే ఎక్కువ నేర్పింది. ప్రతిరోజు ప్రతి క్షణం ఈ రోజు గుండెల్లో పాటై మిగిలింది. 20 ఏళ్ళు కాలం లెక్క మాత్రమే, మన స్నేహానికి మాత్రం వయసే లేదు. ఒక్కరానే పిలుపు చాలు, మనసు మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోతుంది. అందరికీ ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎంత ఎంజాయ్ చేసినా ఫర్దర్ ఎంత అలుచుకున్నా కానీ కూడా మనకు కాలేజ్లో కానీ ఎక్కడ కానీ మెమోరీ అనేది ఎవరు ఇవ్వలేదు. ది క్రియేటివ్ సద్దు మెమొరీ చాలా బాగుంది. సద్దు మెమొరీయా? సద్దు కానీ మెమొరీ ఇదంతా క్రెడిట్ వాడికే ఇవ్వాలి. సంతు ఓపెన్ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వాడు ఓపిక హ్యాండ్సప్ ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వడం కానీ ఓవరాల్ గా మామ ఓపెన్ గా కానీ అదే ఏ విషయంలో కానీ వాడు చాలా పాజిటివ్ గా తీసుకున్నాడు. చాలా పేషెన్స్ తో పని చేసిండు. వీడికి రుణం మనం ఎప్పుడైనా తీర్చుకోలేము, కానీ ఈ మెమోరీతో లైఫ్ లో గెలవలేని గెలిచినాం మనం. ఇది గెలిచినాం మనం. దిస్ క్రియేటివ్ గోస్ టు మై ఫ్రెండ్ సంతు. ఐ లవ్ యూ. గెట్ టుగెదర్ కి ఫస్ట్ సపోర్ట్ చేసిన రవణ్, అంటే ప్లాన్ చేసింది రవణ. సో ఫస్ట్ థ్యాంక్స్ రవణకి. తర్వాత ఇంత మంచి ఆర్గనైజ్ చేసిన నరేష్ కి, వంట బాగా చేసినందుకు నరేష్ కి, బర్త్డే బాయ్ నరేష్ కి. నెక్స్ట్ జెమ్ని అన్న అందరికి కాల్ చేసి మామ వస్తున్నారా రావట్లేదా అని ఫోన్ చేయడం, అందరికి మామ నీకు ఏ బ్రాండ్ కావాలో మందని ఫోన్ చేసి అడగడం, 15,000 దొరకకపోయినా పోయి తీసుకొని రావడం జెమ్ని అన్నకి గ్రేట్. నెక్స్ట్ థ్యాంక్స్ కృష్ణకి. నెక్స్ట్ థ్యాంక్స్ కృష్ణకి. ఎందుకంటే చికెన్ అతను దొరకకపోయినా అతను అక్కడ తెలిసిన సర్కిల్ లో చికెన్ తీసుకొని రావడం, చికెన్ స్పాన్సర్ కూడా కృష్ణనే. నెక్స్ట్ మెడల్స్ లా ఉన్నాయి చిన్నది, అది కూడా కృష్ణ డిజైన్ చేశాడు, కృష్ణనే తీసుకొచ్చాడు. సూపర్ మెమెంటోస్. సో అందరూ థ్యాంక్స్. నెక్స్ట్ ఎస్పెషల్లీ రాని వాళ్ళకు కూడా థ్యాంక్స్. థ్యాంక్స్. ఎంతో దూరం నుంచి వచ్చారు. వాడికి ప్రేమ ఉంది కాబట్టి వచ్చింది మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా రాలేకపోతే ఏం చేయలేదు.
ఈ పక్కనే ఉంటాడు కదా, right రెండు లో రోజులు ఉంటాడు. ట్రైన్లో కూర్చొని ఎవడ్రా? చెన్నై నుంచి వచ్చిన మన సంతోష్ కూడా చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్. బాయ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలవాలి. ఎట్లయినా అటెండ్ అవ్వాలని లాస్ట్ మూమెంట్ లో వచ్చిన మన నగేష్ కూడా ప్రామిస్ చేయండి